అయోధ్య అంటే శ్రీరాముడు జన్మించిన నగరం, శ్రీరాముడు తిరిగిన ప్రాంతం. ఆ నగరం విశ్వాసాలకు ప్రతీక. అయోధ్య రామ మందిరం ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది హిందువుల ఎమోషన్. ఈ మందిర నిర్మాణం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఏళ్ల నిరీక్షణకు తెరబడి ప్రాణం ప్రతిష్ఠ కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఆగండి, అసలు విషయం అక్కడే ఉంది. శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ వీడియోను చూపిస్తూ ఓ రోగికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. మరి అది ఎక్కడా, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ప్రతి మనిషికి ఏదో ఒక అంశంపై ఎనలేని ఇష్టం ఉంటుంది. అలాంటి ఇష్టం ఉన్న అంశాన్ని ఎన్నిసార్లు చూసినా చదివిన వారికి తనివిని తీరదు. అందుకే వైద్యులు సైతం కొన్ని క్లిష్టమైన ఆపరేషన్ సమయంలో సదరు రోగి ఇష్టాలను తెలుసుకుని ఆ వీడియోలను ప్రదర్శిస్తుంటారు. గతంలో ఇలానే ఓ వ్యక్తికి పోకిరి సినిమాలో డైలాగ్స్ చూపిస్తూ ఆపరేషన్ చేశారు. తాజాగా మరో వ్యక్తికి అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన వీడియో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేశారు డాక్టర్లు. మనిషికి బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. మన శరీరానికి అవసరమయ్యే కమాండ్స్ అన్నిటినీ బ్రెయిన్ చేస్తుంది. బ్రెయిన్ మన బాడీని కంట్రోల్ చేస్తుంది. అటువంటి మెదడుకి సమస్యలు వస్తే ఇంకేముంది? అలా అత్యంత క్లిష్టమైన మూర్ఛ రోగంతో బాధపడుతున్న మణికంఠ అనే యువకుడికి గుంటూరులోని శ్రీసాయి హాస్పిటల్లో డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి బృందం శస్త్రచికిత్స చేసి యువకుడికి మరో జీవితాన్ని ప్రసాదించారు డాక్టర్లు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గిడవరు గ్రామానికి చెందిన మణికంఠ 29 సంవత్సరాలు. అరుదైన మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. వారి తల్లిదండ్రులు మణికంఠను ఎన్నో ప్రముఖ ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. కానీ మణికంఠ మూర్ఛ వ్యాధి తగ్గలేదు. ఇలా వైద్యులను సంప్రదించే క్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించారు. మణికంఠకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో అత్యంత కీలకమైన ప్రాంతంలో 7 సెంటీమీటర్ల కణితి ఉందని గుర్తించారు. ఆ కణితి మణికంఠ మాట, గొంతు, కుడి చెయ్యి ప్రభావితమయ్యే ప్రాంతంలో ఉండటంతో ఎవెక్ బ్రెయిన్ శస్త్రచికిత్సను నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా ఎవెక్ శస్త్రచికిత్సను నిర్వహించడం ద్వారా రోగి పక్షపాతం, మాట పడిపోవడం వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ విధానాన్ని ఎంచుకొని శస్త్రచికిత్సను నిర్వహించారు. రోగికి ఇష్టమైన అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూపిస్తూ అత్యాధునిక పద్ధతి, నావిగేషన్ వంటి విధానాలతో కణితి ఉన్న ప్రాంతంలో కణితిని మాత్రమే తొలగించి శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ చేసిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డిని అందరూ అభినందించారు. ఇదేదో బాగుంది కదా, ఆ శ్రీరాముడే డాక్టర్ల రూపంలో తమ కుమారుడికి ఆపరేషన్ చేసినట్లు భావించి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.